ఏపీలో రాజకీయాలు ఎప్పుడు కులం చుట్టూనే తిరుగుతాయన్నది పాత మాట. కానీ ఇప్పుడు ఆ కులాల హద్దులు కూడా దాటేసి పాలిటిక్స్ కి మతం రంగు పులుముతోంది ఎవరు? కులాల కుంపట్ల నుంచి సడన్ గా రాష్ట్ర రాజకీయం హిందుత్వ ఎజెండా వైపు ఎందుకు పరుగులు పెడుతోంది? ఒకప్పుడు కాపుల ఆశాజ్యోతిగా కనిపించిన పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో చేరిన తర్వాత ఉన్నట్లుండి సనాతని అవతారం ఎత్తేశారు. నన్ను కేవలం కాపు కులానికి మాత్రమే పరిమితం చేయొద్దంటూ ఆయన పదే పదే మొత్తుకుంటున్నారు అంటున్నారు. అంటే కాపుల పేరుతో ఆయన నడిపిన రాజకీయం మీద ఎక్కడో ఆశలు సన్నగిలుతున్నాయా? ఇదంతా చూస్తుంటే ఆయనలో ఒక హిందుత్వ నేతను నిద్రలేపుతోంది ఎవరో మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఇక అసలైన ట్విస్ట్ ఏంటంటే రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కూడా వైఎస్ జగన్ మీద క్రిస్టియన్ అనే ముద్రను పర్మనెంట్గా శాశ్వతంగా వెయ్యటానికి తెర వెనుక గట్టిగానే స్కెచ్ నడుస్తోంది. మొన్నటి తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారం అమాంతం అశాంతం మతం రంగు ఎందుకు పులుపుకున్నట్లు ఇది అందరికీ ఎదురవుతున్నటువంటి ప్రశ్న. నెయ్యి కల్తీ చేసిన అసలైన దోషుల్ని పట్టుకోవడం గాలికి వదిలేశారన్నది సామాన్య భక్తుడికి కూడా వచ్చే అనుమానం. దేవుడి ప్రసాదంలో కూడా ఇంత నేలబారు రాజకీయాలు ఎవరు చేసినట్టు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నది ఇక్కడ కీలకం. ఇదంతా చూస్తుంటే చాలా ప్రశ్నలు వస్తాయి. ఓవరాల్గా ఏపీలో శాశ్వతంగా కాలు మోపడానికి బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ అంటూ అనుకోవచ్చా? ఒక పక్క పవన్ కళ్యాణ్ రూట్ మార్చేశారు. కాపుల నుంచి తన ఫోకస్ టర్న్ చేసి ఏకంగా హిందూ ఓటర్లందరికీ గాలం వేద్దాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఇదే గ్యాప్లో కాపు కులం ఓట్లలో చీలిక తేవడానికి వైఎస్ జగన్ చాప కింద నీరులా తన వంతు ప్రయత్నాలు తాను చేసుకుంటూ పోతున్నాడు. దీనికి తోడు రిజర్వేషన్ల వర్గీకరణ కార్డు వాడి ఎస్సీల్లో మాదిగ కులాల మధ్య విభజన తెచ్చి ఎవరి ఓట్లు వాళ్ళు లాగేయాలని తెలుగుదేశం పార్టీ, వైసీపీలు చూస్తున్నాయి. దీనికి తోడు దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ల అంశాన్ని మళ్ళీ తెర మీదకి తెచ్చి కొత్త చదరంగా ఆడుతున్నారు. చెస్ గేమ్. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? ఇన్నాళ్ళు కులాల మధ్య కుంపట్లు రాజేసింది చాలదన్నట్లు ఇప్పుడు మతం పేరుతో కొత్త మంటలు రేపుతున్నారా? జనం సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన లీడర్స్ ఇప్పుడు పక్కాగా మతం లెక్కలేస్తున్నారా? ఇవన్నీ చూస్తుంటే వెన్ యు ఆర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఆంధ్ర రాజకీయాలు ఏ దిశగా పోతున్నాయో తెలియక సగటు ఓటరు తికమక పడుతున్నాడు. ఈ పొలిటికల్ స్ట్రాటజీస్ అన్నీ కేవలం ఇంట్రడక్షనే. అసలైన క్లైమాక్స్ మాత్రం ముందుంది. వెయిట్ అంటిల్ 2029 ఎలక్షన్స్.